హలో వివర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గర్గే. ఈరోజు మనము ఆస్ డాక్టర్ గర్గే సిరీస్లో మీకున్న డౌట్స్, క్వశ్చన్స్, మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ రూపంలో మీరు రాసిన మన వీడియోస్ కింద మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ లేకుంటే మీరు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ వల్ల మీకు సరిగా సొల్యూషన్ ఏమైనా లేకుంటే డౌట్స్ ఉన్నా మీరు రాసిన క్వశ్చన్స్ని మనం ఈరోజు ఫర్దర్గా స్పెషల్లీ యూట్రైన్ ఫైబ్రాయిడ్ గడ్డల గురించి, గర్భసంచి గడ్డల గురించి మనం కొన్ని క్వశ్చన్స్, కామన్ క్వశ్చన్స్ అందరికి హెల్ప్ అయ్యేటట్టు మనం కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నాం. సో ఈ క్వశ్చన్స్లో ఫస్ట్ ఝాన్సీ అనే పేషెంటు, చాలామంది పీపుల్కి యూఎఫ్ఈ ట్రీట్మెంట్ తెలియజేయండి, మోర్ వీడియోస్ పెట్టండి సార్ అని ఝాన్సీ గారు అన్నారు. సో డెఫినెట్గా యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ ఈ ట్రీట్మెంట్ చాలా పేషెంట్స్కు తెలియదు. చాలా పేషెంట్స్ మన ఓపీడీ కన్సల్టేషన్లో వచ్చినప్పుడు కూడా ఎందుకు ఈ ట్రీట్మెంట్ అంత పాపులర్ లేదు సార్, లేకుంటే ఎందుకు మా గైనకాలజిస్ట్ కానీ మా ఫ్యామిలీ డాక్టర్ నాకు ఈ ట్రీట్మెంట్ గురించి ఎందుకు తెలియలేదు, వాళ్ళకి ఎందుకు తెలియదు దీని గురించి డీటెయిల్స్గా, లేకుంటే ఈ ట్రీట్మెంటు ఎక్కడ అన్ని చోట్ల ఎందుకు అవైలబుల్ లేదు, ఇలాంటి కామన్గా క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ద పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ఈ క్వశ్చన్ అడగడం చాలా కామన్. సో ఝాన్సీ గారు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ చేశారు. ఇంకా డెఫినెట్లీ చాలా పేషెంట్స్కు ఈ ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ అనేది ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. సో ఫస్ట్ థింగ్ ఎందుకు తెలియదంటే దిస్ ట్రీట్మెంట్ ఈజ్ వన్ థింగ్ ఈజ్ బికాస్ ఇట్ ఈస్ డన్ బై ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, vascular intervention radiologist, and there are very few vascular intervention radiologists in India available, those who are expert in doing the UFE treatment. Second, ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ చేస్తారు, నాట్ బై ద గైనకాలజిస్ట్, యువర్ గైనకాలజిస్ట్. సో అందుకే చాలాసార్లు మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా గైనకాలజిస్ట్కు ఈ ట్రీట్మెంట్ గురించి అంత డీటెయిల్గా అవగాహన ఉండకపోవచ్చు. మేబీ వాళ్ళ పేరు విన్నారు కావచ్చు ఈ ట్రీట్మెంట్, కానీ ఇది డీటెయిల్గా అవగాహన ఉండకపోవచ్చు. సో అందుకే మీకు అది వాళ్ళు చెప్పలేకపోవచ్చు, ఆర్ బికాస్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్, దాని గురించి అందుకే వాళ్ళ కమెంట్ లేకుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే పీపుల్ కూడా అవేర్నెస్ లేదు, ఎందుకంటే యాజ్ గైనకాలజిస్ట్ వాళ్ళకి చెప్పరు, ప్లస్ చేసే డాక్టర్స్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు మన కంట్రీలో. కాబట్టి ఓవరాల్ పాపులారిటీ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ కూడా లో ఉంది. కానీ ఈ ట్రీట్మెంట్ 20-25 ఇయర్స్ నుంచి అవైలబుల్ ఉంది. నేను ఆల్మోస్ట్ 10 to 13 ఇయర్స్ నుంచి ఈ ట్రీట్మెంట్, మై ట్రైనింగ్లో 3 years ప్లస్ నా పర్సనల్గా 10 years నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాను. సో నాకు నేర్పించిన ప్రొఫెసర్స్ కూడా ముందటి నుంచి చేస్తున్నారు. సో ఈ ట్రీట్మెంట్ చాలా సంవత్సరాల నుంచి, ఓన్లీ ఏంటంటే పాపులారిటీ లేదు, దీని గురించి అవగాహన లేదు పీపుల్కు, ప్లస్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు, ప్లస్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గైనకాలజిస్ట్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వక ఈ ట్రీట్మెంట్ అంతా పాపులర్ లేదు. బట్ దిస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ట్రీట్మెంట్, యాజ్ గుడ్ యాజ్ ఎ సర్జరీ, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ రిస్క్ ఆర్ కాంప్లికేషన్స్ కంపేర్డ్ టు సర్జరీ, వెరీ వెరీ మినిమల్. సో ఈ ట్రీట్మెంట్కు అందరికీ ఫైబ్రాయిడ్స్ ఉన్న పేషెంట్స్కు ఇన్ఫర్మేషన్ వెళ్ళాల్సింది. అందరు పేషెంట్స్కు ఈ ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉందని నేను అనట్లేను, కానీ వెదర్ యు ఆర్ ఏ రైట్ క్యాండిడేట్, మీకు ఈ ట్రీట్మెంట్ సూటబుల్లా, మీకు దీనివల్ల రిజల్ట్స్ రావచ్చా, అది తెలియడం ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకే అందరు ఫైబ్రాయిడ్స్ పేషెంట్స్కు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ కానీ మీరు రాలేరు, దూరం ఉన్నారంటే ప్లీజ్ పుట్ దెమ్ ఇన్ ద కమెంట్ బాక్స్. పర్సనల్గా నేను కొన్ని అంటే క్వశ్చన్ రిలేటెడ్ ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటంటే నేను డెఫినెట్గా చదివి దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.